హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ వీడియోలో మనము ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అనే టాపిక్ మీద కొన్ని ముఖ్యమైన ఎంసీక్యూస్ని, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేద్దాము. ఏపీపీఎస్సీలో కానీ, టీఎస్పీఎస్సీ కానీ, మరే ఇతర పోటీ పరీక్షల్లో కూడా కంపల్సరీగా మనకి అడిగే టాపిక్ ఇది. సో కాబట్టి సౌర కుటుంబం కావచ్చు, భూమికి సంబంధించిన అంశాలు కావచ్చు. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2లోనేమో ఓన్లీ భూమికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. మిగతా ఎగ్జామ్స్లోనేమో సౌర కుటుంబం, భూమి, ఇతర గ్రహాల మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మాత్రము భూమి అనే గ్రహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మనం పరిశీలిస్తాం. సో అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి స్థాయిలో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక విషయం ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మాస్టర్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ కేవలం 299 రూపాయలు మాత్రమే, లిమిటెడ్ ఆఫర్ ఇది. సో కాబట్టి మీరు మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసినట్టయితే ఈ టెస్ట్ సిరీస్ మీరు స్టోర్లో ఉంటుంది కాబట్టి యాక్టివేట్ చేయండి. సో స్వల్ప మొత్తమే ఉంటుంది కాబట్టి దానికంటే వర్త్ఫుల్ క్వశ్చన్స్ మీకు అందుబాటులోకి తేవడం జరిగిందమ్మా. మీరు ఆ టెస్ట్ సిరీస్ అటెండ్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఏ విధంగా అడుగుతున్నారని అర్థమవుతుంటుంది. ఓకే, సో ఆ టెస్ట్ సిరీస్ని యాక్టివేట్ చేసుకోండి. రైట్, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మనం ఇక్కడ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్కి సంబంధించి, భూమికి సంబంధించి, భూగ్రహానికి సంబంధించి లేదా మన భూమికి సంబంధించి ఎగ్జామ్లో ఏ టాపిక్స్ను లేదా ఏ అంశాలు అడగడానికి అవకాశం ఉంది అనేది ఫస్ట్ మనం గమనించాలి, ఫస్ట్ గ్రహించాలండి. సో ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే భూమికి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా ఈ భూగ్రహానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం అడుగుతారు. ఇక్కడ ప్రాథమిక సమాచారం అంటే భూమి వయస్సు కానీ, భూమధ్య రేఖ చుట్టుకొలత కానీ, సో ఆ విధంగా భూమి ఆకారం కానీ, అండ్ సూర్యునికి భూమికి మధ్య ఉన్న వ్యత్యాసాలు, దృగ్విషయాలు, సూర్యుడి చంద్రుడి మధ్య ఉన్న దృగ్విషయాలు, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ రావచ్చు. అంతేకాకుండా మెయిన్గా ఇక్కడ భూమి మీద గీయబడిన అక్షాంశాల మీద క్వశ్చన్ వస్తుంది. అక్షాంశాలు మరియు రేఖాంశాల మీద క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ, ఎందుకంటే ఇది భూమికి సంబంధించిన అంశం కాబట్టి. అదేవిధంగా భూచలనాల మీద క్వశ్చన్ వస్తాయి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏపీపీఎస్సీలో సిలబస్, గ్రూప్ 2 సిలబస్ మీరు గమనించినట్టయితే సముద్ర ప్రవాహాలు, సో అక్కడ దాకా అడగడం జరిగింది. అంటే ఇక్కడ భూభ్రమణం, ఇక్కడ సముద్ర ప్రవాహాల మీద, పవనాల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనే దానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతాడు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అడిగే మరొక టాపిక్ ఏంటంటే భూమి అంతర్నిర్మాణం. భూమి అంతర్నిర్మాణాన్ని గురించి అడుగుతాడు. కాబట్టి మీరు ఏమైనా ఒకవేళ ఇప్పటికే ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి, కాకపోతే సో ఈ టాపిక్స్ మీరు చదివారా లేదో ఒకసారి చూడండి. సో వీటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం కంటిన్యూ చేద్దాము ఈ వీడియోలో, కొన్ని తర్వాత వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఈ టాపిక్ మొత్తం మీద మనం కవర్ చేద్దాం ఈ టాపిక్. రైట్, ఇప్పుడు మనము ఈ క్వశ్చన్స్కి వెళ్దామండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. రైట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఏంటా రైట్ ఆప్షన్ ఇది అంటే భూమి సగటు ఉష్ణోగ్రత 14.5 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ రెండో ఆప్షన్, భూమి జియాయిడ్ ఆకారంలో ఉంటుంది. ఎర్త్ షేప్ ఏ ఆకారంలో ఉంటుందనే దానికి మనం ఇంపార్టెంట్. అండ్ భూమి ఆవిర్భావం గురించి చెప్పిన శాస్త్రవేత్త జార్జ్ డి బాఫెన్. నాలుగో ఆప్షన్ పైవన్నీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన 3 ఆప్షన్లు 3 రకాలుగా మనకు రైట్ ఆన్సర్. సో కాబట్టి ఒక్కొక్క ఆప్షన్లో మనం ఒక 2-3 క్వశ్చన్లు మళ్ళీ మనం ఆలోచించగలగాలి. అలా ఆలోచించినట్టయితేనే మనము కరెక్ట్గా మనము ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం ఎగ్జామ్లో. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే భూమి సగటు ఉష్ణోగ్రత 14.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అండి. వాస్తవం ఇది. సౌర కుటుంబంలో ఉన్న 8 గ్రహాలలో భూమి అనేది అత్యంత సాంద్రహిత గ్రహము. తర్వాత భూమిని వాటర్ ప్లానెట్ అని, బ్లూ ప్లానెట్ అని అంటారు. జీవమున్న ఏకైక గ్రహం ఇప్పటికైతే. నెక్స్ట్ తీసుకున్నట్టయితే భూమి ఏర్పడి లేదా భూమి వయస్సును మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇక్కడ 4.5 బిలియన్ సంవత్సరాలండి. ఇక్కడ భూమి ఏర్పడి, భూమి అనే గ్రహం సౌర కుటుంబంలో ఏర్పడి 4.5 బిలియన్ సంవత్సరాలు అవుతుంది. సూర్యుడు 5.5 బిలియన్ సంవత్సరాలు అవుతుంది సూర్యుడు ఏర్పడి. సో ఈ విధంగా ఇన్ని సంవత్సరాలుగా భూమి అనేది విభిన్నమైన మార్పులకు లోనవుతూ ఉంది. సో ఆ క్రమంలో మనకి సగటు ఉష్ణోగ్రత ఈ విధంగా గమనించాలి.
నెక్స్ట్ తీసుకున్నట్టయితే భూమి ఏ ఆకారంలో ఉందండి? జియాయిడ్ ఆకారంలో ఉంది. అందుకే నేను ఇక్కడ ఎర్త్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఈ ఆకారాన్ని ఏమనాలి అంటే గోళాకారం అన్నది ఎప్పుడైనా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి కానీ, పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న ఏ అభ్యర్థి అయినా కానీ ఇప్పుడు ఇక్కడ భూమి ఏ ఆకారంలో ఉందంటే గ్లోబ్ లేదా గోళాకారం అన్నది వాస్తవానికి. సో ఇక్కడ జియాయిడ్ ఆకారంగా చెప్పాలి. ఎందుకంటే గోళాకారం అనద్దు, జియాయిడ్ ఆకారమే ఎందుకు అనాలి అని అంటే ఇక్కడ ఈ భూమధ్య రేఖ దగ్గర లేదా భూమధ్య భాగం అనేది స్వల్పంగా ఉబ్బెత్తుగా ఉంటుంది, స్వాలెన్ స్ట్రక్చర్లో ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది. ధ్రువాల వద్దనేమో స్వల్పంగా అణచబడి చేయబడినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ రెండు విభిన్న లక్షణాలతో ఉండడం వల్ల భూమిని జియాయిడ్ ఆకారంగా పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే భూ ఆవిర్భావం గురించి చెప్పిన శాస్త్రవేత్త జార్జ్ డి బాఫెన్ అని అంటారు. అంటే భూమి ఏ విధంగా ఏర్పడిందని చెప్పడానికి చాలా సిద్ధాంతాలను తీసుకురావడం జరిగింది శాస్త్రవేత్తలు. సౌర కుటుంబానికి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నవి, విశ్వానికి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నవి. కానీ ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2 అటెండ్ అవుతున్న విద్యార్థులు మాత్రం ఏంటంటే ఓన్లీ భూమి ఆవిర్భావ సిద్ధాంతాల మీదే మీరు దృష్టి పెట్టండి. ఓకేనా? ఇతర సిద్ధాంతాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. సిలబస్ను దగ్గర పెట్టుకొని మళ్ళీ గమనించండి. ఎందుకంటే కొంతమంది ఫ్యాకల్టీ కావచ్చు లేదా కొన్ని ఛానళ్ళు కావచ్చు వరల్డ్ జియోగ్రఫీ ఇక్కడ చెప్తున్నాయి, కానీ ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీలో సో మీరు సిలబస్లో ఏదైతే మెన్షన్ చేయబడిందో అదే విషయాన్ని మీరు స్ట్రెచ్ చేసి చదవండి. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని అన్నారు కాబట్టి భూమికి సంబంధించిన అంశాల మీద ఇక్కడ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సోలార్ సిస్టమ్ అండ్ ప్లానెట్స్ అంటే కంప్లీట్గా సౌర కుటుంబం గురించి అధ్యయనం చేయాలి. కానీ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని మెన్షన్ చేశారు కాబట్టి భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం మీ దగ్గర ఉండాలి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు భూమి ఆవిర్భావం అనేది చాలా సిద్ధాంతాలు ఉన్నవి. ఓకేనా? సో అలాంటి సిద్ధాంతాల కంటే ముందే భూమి ఏ విధంగా ఆవిర్భవించిందని చెప్పింది శాస్త్రవేత్త జార్జ్ డి బాఫెన్. కాబట్టి ఇక్కడ ఈ 3 ఆప్షన్లు భూమికి సంబంధించి సరి అయినవే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4వ ఆన్సర్, 4th వన్ రైట్, 5 అన్ని ఆల్ ఆఫ్ ద అబౌవ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే భూ ఆవిర్భావం గురించిన సిద్ధాంతాలు సరి అయిన వాటిని గుర్తించండి. బాఫెన్ గుర్తుపెట్టుకోవడానికి కంటిన్యూషన్లో మళ్ళీ క్వశ్చన్ నేను ప్రిపేర్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఎర్త్ ఆరిజినేటింగ్ ఆఫ్ ఎర్త్ ప్లానెట్ ఏ విధంగా జరిగిందని చెప్పడానికి సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు కొన్ని ఎక్కడ ఏం మెన్షన్ చేశారంటే తరంగ పరికల్పన సిద్ధాంతం, టైడల్ వేవ్ థియరీ అని అంటారు. నెక్స్ట్ సూపర్నోవా సిద్ధాంతం, 3వది వాయు పరికల్పన సిద్ధాంతం, 4వది పలక నిరూపక సిద్ధాంతం, ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ఈ విధంగా 4 సిద్ధాంతాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కిందేమంటాడు, పై వాటిలో ఎన్ని సరైనవి అంటాడు. ఎందుకంటే క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి మనం కూడా అదే విధంగా మనం మైండ్ సెట్ చేసుకోవాలి. ఎన్ని సరైనవి, మరి 4 సరైనవా, 3 సరైనవా, 2 సరైనవా అనేది. ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్ అనేది డైలామాగా ఉంటుంది. ఎన్ని సరైనవంటే ఎలా తీసుకోవాలి అని అంటే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటేనే దీంట్లో ఎన్ని సిద్ధాంతాలు రైట్ అనేది గుర్తుంటుంది. అంటే ఇలాంటివి ఏ క్వశ్చన్ అయినా ఏ సబ్జెక్ట్లోనైనా అడిగే అవకాశం ఉంటుంది. ఆ పర్టికులర్ టాపిక్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఇటీవల గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్స్ చాలా రావడం జరిగింది టీఎస్పీఎస్సీలో. రేపు ఏపీఎస్సీ గ్రూప్ 1 ఉంది కాబట్టి కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో కాబట్టి ఎన్ని సిద్ధాంతాలు రైట్ అయినవి అంటే ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మాత్రమే లేదా 4 సిద్ధాంతాలు సరి అయినవి అని ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ తరంగ పరికల్పన సిద్ధాంతం అనేది సాధారణంగా తీసుకున్నట్టయితే భూమి ఆవిర్భావానికి సంబంధించిన సిద్ధాంతం. వాయు పరికల్పన సిద్ధాంతం కూడా భూ ఆవిర్భావానికి సంబంధించినవే. నెక్స్ట్ సూపర్నోవా సిద్ధాంతం అనేది కూడా ఈ భూ ఆవిర్భావానికి సంబంధించినవి. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు ఈ 3 అనేది భూమికి సంబంధించిన సిద్ధాంతాలే. నెక్స్ట్ పలక నిరూపక సిద్ధాంతం అనేది భూమే కానీ భూ ఆవిర్భావం కాదు. కానీ ఖండాల కదలిక అనేది ఏ విధంగా జరిగిందో చెప్తుంది. భూమి అంతర్భాగంలో మార్పులు ఏ విధంగా చోటు చేసుకున్నాయో చెప్తుంది పలక నిరూపక సిద్ధాంతం లేదా ప్లేట్ టెక్టోనిక్ థియరీ. సో కాబట్టి ఇక్కడ ఈ ప్లేట్ టెక్టోనిక్ థియరీ కాకుండా సో మనకి ఈ 3 సిద్ధాంతాలు సరి అయినవి అని నేను చెప్తాను. కాబట్టి ఆప్షన్ ఇస్తే ఒకవేళ సి దాంట్లో 3 మాత్రమే అని అన్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్.
3 సిద్ధాంతాలు భూమి ఆవిర్భావానికి సంబంధించినవి సరి అయినవి అని గుర్తుపెట్టుకోండి. పలక నిరూపక సిద్ధాంతం మాత్రం భూమి అంతర్భాగంలో ఉన్న పలకాల గురించి చెప్పే సిద్ధాంతం. ఓకే అమ్మ, ఇది ఇక్కడ సి ఆప్షన్ రైట్. ఇవి సిద్ధాంతాల పేర్లు, మళ్ళీ కింద సమాధానాలు, సరి అయిన సమాధానాలు. రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి. భూమికి చంద్రుని మధ్య దూరంలో హెచ్చు తగ్గులు ఎందుకు ఏర్పడతవి? హెచ్చు తగ్గులు ఎందుకంటే భూమి అనే గ్రహానికి చంద్రుడు ఉపగ్రహం. ఇక్కడ చంద్రుడు మూన్గా మనకి మూన్. సో కాబట్టి ఈ భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమణాన్ని చేస్తుండు. చంద్రుడు ఆత్మభ్రమణాన్ని కలిగి ఉన్నాడు, పరిభ్రమణాన్ని కలిగి ఉన్నాడు. మరి అలాంటి తరుణములో హెచ్చు తగ్గులు అంటే సో భూమి చంద్రుని మధ్య దూరం కనిష్టం అవ్వడం, గరిష్టం అవ్వడం, అంటే కొంచెం తగ్గడం, కొంచెం పెరగడం అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఎలా ఉంటుందంటే వాస్తవానికి భూమికి చంద్రుడికి మధ్య సగటు దూరం ఏ విధంగా ఉంటుంది అని తీసుకున్నట్టయితే దాదాపుగా 3,80,000 కిలోమీటర్ల సగటు దూరం ఉంటుంది. గరిష్ట దూరం అయితేనేమో దాదాపు 4,00,000 కిలోమీటర్లు పెరుగుతుంది. కనిష్ట దూరం అయితేనేమో దాంట్లో దూరం తగ్గినప్పుడు 3,64,000 కిలోమీటర్లు దగ్గరికి చంద్రుడు వస్తుంటాడు. అలా దగ్గరికి వచ్చినప్పుడు సంభవించే దృగ్విషయాన్ని పెరీజీ మూన్ లేదా సూపర్ మూన్ అని అంటారు. ఓకేనా? భూమికి చంద్రుడు సమీపంలోకి వచ్చే దృగ్విషయాన్ని సూపర్ మూన్ లేదా పెరీజీ మూన్ అని అంటారు. సూపర్ మూన్ అంటే ప్రకాశవంతంగా కనిపిస్తాడు, సాధారణ స్థాయి కంటే పెద్దగా కనిపిస్తుంటాడు, పెద్ద పరిమాణంలో కనిపిస్తుంటాడు. అలా సూపర్ మూన్, కోల్డ్ మూన్, బ్లడ్ మూన్ ఇలాంటి దృగ్విషయాలు మనకు సంభవిస్తాయి. అవి ఎప్పుడంటే భూమికి కాస్త చంద్రుడు దగ్గరకు వచ్చినప్పుడు అది పెరీజీ అని అంటారు. దూరంగా గరిష్ట దూరంలో ఉన్నప్పుడు అపోజీ అని అంటారు. మరి ఇలాంటి తరుణంలో మనకు ఇక్కడ అలాంటి హెచ్చు తగ్గులు ఎందుకు ఏర్పడుతుంటవి అని తీసుకున్నట్టయితే ఆప్షన్ ఏమన్నాడంటే చంద్రుడు దీర్ఘవృత్తాకారంలో తిరగడం. దేని చుట్టూ? భూమి చుట్టూ. భూమి చుట్టూ చంద్రుడు దీర్ఘవృత్తాకారంలో తిరగడం. మన భూమి గ్రహం ఇది. సో ఇక్కడ చంద్రుడు ఈ విధంగా దీర్ఘవృత్తాకారంలో తిరగడం వలన అండ్ భూమి గురుత్వాకర్షణ బలం వలన, అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల సో చంద్రుడు దగ్గరికి దూరం పోవడం అనేది ఏమైనా జరుగుతుందా అని ఇవ్వడం జరిగాడు. నెక్స్ట్ సూర్యుడు భూమి ప్రభావం. ఎందుకంటే ఒకవైపు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు మనకి ఎటర్నల్ ట్రూత్ మనకు అందరూ తెలుసు. కాబట్టి మరి సూర్యుడు భూమి మధ్య ఉండడం వల్ల ఇలాంటి అంటే ఒక్కోసారి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి, ఒక్కోసారి భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వడం వల్ల హెచ్చుతగ్గులు ఏమైనా సంభవిస్తున్నాయా అని ఈ విధంగా అడగడం. ఇక చంద్రుడి అత్యల్ప గురుత్వాకర్షణ బలం వల్లన ఈ విధంగా అడుగుతున్నాడని ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు మనకి, చూజ్ చేసుకోమన్నాడు. సో దీనిలో రైట్ ఆప్షన్ ఏంటంటే భూమి చుట్టూ చంద్రుడు దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమించడం, ఎఫ్లిప్టికల్ డైరెక్షన్ ఆర్ ఎఫ్లిప్టికల్ ఆర్బిట్ అని అంటారు. ఓకే, ఎఫ్లిప్టికల్ ఆర్బిట్. సో ఆ విధంగా దీర్ఘవృత్తాకార కక్షలో చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడం వల్ల కొన్ని సందర్భాల్లో దగ్గరికి అంటే కనిష్ట దూరం, కొన్ని సందర్భాల్లో గరిష్ట దూరం అనేది సంభవిస్తుంది. వీటిని పెరీజీ, అపోజీ. కనిష్ట దూరం అయితే పెరీజీ, గరిష్ట దూరం అయితే అపోజీ అని అంటారు. సో పెరీజీ సందర్భంగా మనకి సూపర్ మూన్ అనే ప్రక్రియ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే రైట్ ఆప్షన్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సూర్యుడికి భూమికి మధ్య గల సగటు దూరాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఓకే, సౌర కుటుంబంలో సూర్యుడు అనే నక్షత్రం ప్రధానమైన కేంద్ర బిందువు కాబట్టి సో ఇక్కడ ఈ సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు అనేది ఈ విధంగా తిరుగుతూ ఉన్నాయి కాబట్టి అమ్మ ఇక్కడ మనకి సో భూమి అనే గ్రహం పరిమాణంలో తీసుకున్నప్పుడు వరుస సంఖ్యలో మూడవది. ఇక్కడ నుండి సూర్యుడి నుండి మనం గమనించినట్టయితే మూన్ అండ్ మెర్క్యూరీ, వీనస్ అండ్ ఎర్త్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో ఈ సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని ఏ పేరుతో పిలుస్తారు? అసలు దూరం ఎంత ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే వాస్తవానికి 149.5 మిలియన్ కిలోమీటర్స్. ఇది సూర్యుడికి భూమికి మధ్య ఉన్న సగటు దూరం, యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ 149.5 మిలియన్ కిలోమీటర్స్. ఒక రెండు సందర్భాల్లో సూర్యుడి నుండి భూమి కొంత
ఎక్కువ దూరంలో ఉంటుంది. అంటే భూమి కూడా సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమించడం వల్ల ఎలిప్టికల్ డైరెక్షన్లో ఆర్బిట్లో వెళ్ళడం వల్ల సో కొంత దూరము కొన్ని సందర్భాల్లో పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో తగ్గుతుంది. అలా సూర్యుడికి భూమికి గరిష్ట దూరం ఎంత ఉంటుంది అంటే 152 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడ 152 మిలియన్ కిలోమీటర్లు. అండ్ కనిష్ట దూరం తీసుకున్నట్టయితే 147 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కనిష్ట దూరం, ఇది గరిష్ట దూరం, ఇది సగటు దూరం. గరిష్ట దూరం 152, కనిష్ట దూరం 147. ఈ కనిష్ట దూరాన్ని ఏమంటారు అంటే పరిహేలి. జనవరి 3న ఇటీవల మనకు వచ్చింది. జనవరి 3న ఎవ్రీ ఇయర్ జనవరి 3న సంభవించేది ఏంటంటే పరిహేలి. నెక్స్ట్ 152 మిలియన్ కిలోమీటర్స్లో భూమి పరిభ్రమణం చేసే సందర్భాన్ని ఏమంటారంటే అపహేలి అని అంటారు. అపహేలి. ఈ అపహేలి సాధారణంగా జూలై 4వ తారీఖున సంభవిస్తుంది. ఇది జూలై 4వ తారీఖున సంభవిస్తుంది. జూలై. ఇది జనవరి 3న సంభవిస్తుంది. పరిహేలి జనవరి 3, అపహేలి జూలై 4 ఎవ్రీ ఇయర్. సో ఆ విధంగా ఇక్కడ ఈ రెండు సందర్భాల మినహాయిస్తే ఎప్పుడైనా సూర్యుడికి భూమికి మధ్య 149.5 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. ఈ దూరాన్ని ఏమంటారంటే కాంతి సంవత్సరము లేదా సో ఖగోళ ప్రమాణమా అఫోజా పర్సెక్ అని ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్లో సరి అయిన ఆప్షన్ ఏంటిదంటే ఖగోళ ప్రమాణం అనేది సరి అయిన ఆప్షన్. ఆస్ట్రానమికల్ యూనిట్ అని తీసుకుంటారు. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న సగటు దూరాన్ని ఖగోళ ప్రమాణంగా తీసుకుంటారు. ఆస్ట్రానమికల్ యూనిట్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఈ పర్సెక్ అనేది తీసుకున్నట్టయితే సాధారణంగా ఖగోళ వస్తువుల మధ్యనే కొలుస్తుంటారు. సో అంటే కాంతి ప్రయాణించే దూరాన్ని బట్టి తీసుకుంటారు. ఎంత అంటే 1 పర్సెక్ అంటే 3.26 లైట్ ఇయర్స్ గా తీసుకుంటారండి ఎప్పుడైనా. 1 పర్సెక్ ఈజ్ ఈక్వల్ టు. అదేవిధంగా కాంతి సంవత్సరం తీసుకున్నట్టయితే కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్ అని అంటారు. ఇది ఎంత ఉండొచ్చు అంటే 9.3 × 10⁻12 కిలోమీటర్స్ అని ఉంటుంది. 10⁻12 ఇది. ఓకేనా? సో ఆ విధంగా అంటే ఈ రెండు నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాలు ఇవి అడగడానికి అవకాశం ఉంటుంది వరల్డ్ జాగ్రఫీ నుండి. ఓకే. సో ఇలా ఈ ఖగోళ ప్రమాణం సూర్యుడికి భూమికి సంబంధించిన అంశం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ భూభ్రమణ సమయంలో సంభవించే మార్పులు ఏంటి అన్నాడు. భూభ్రమణం, ఎర్త్ రొటేషన్. భ్రమణం పరిభ్రమణం రెండు ఉంటాయి కాబట్టి భూభ్రమణ సమయంలో సంభవించే మార్పులు భూమి మీద ఏంటి అంటే ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే పోటుపాటులు, ఇది ఒక ఆప్షన్ వాస్తవానికి. పోటుపాటులు. రెండవది సముద్ర ప్రవాహాల దిశలో మార్పులు. మూడవది పవనాల దిశలో మార్పులు. నాలుగవది సూర్యుడు ఒక రోజులో వివిధ సమయాల్లో భూమి యొక్క హారిజన్కు వివిధ ఎత్తులలో ఉండడం. సూర్యుడు పగటి సమయంలో తీసుకున్నట్టయితే భూమికి వివిధ ఎత్తులలో కనిపిస్తుండడం, ఇది భూభ్రమణానికి సూచన. భూమి ఆత్మభ్రమణం చేస్తూ ఉంటుంది కాబట్టి సూర్యుడు మనకి వివిధ ఎత్తులలో కనిపిస్తుంటాడుగా మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ రాత్రి పగలు ఏర్పడడం. ఇలా 5 రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మనకి. 5 పాయింట్స్ 5 వాక్యాలు ఇవ్వడం జరిగింది. భూమికి భూభ్రమణం లేదా ఎర్త్ రొటేషన్ సంబంధించిన సరి అయిన వాక్యాలు అన్నాడు. పోటుపాటులు ఏర్పడతాయి సముద్రంలో, అంటే హై టైడ్స్, లో టైడ్స్. పోటుపాటులు, పోటుకి పాటుకి మధ్య వ్యవధి ఈ విధంగా వస్తుంటాయి కాబట్టి పోటుపాట్లు సంభవిస్తవి. నెక్స్ట్ సముద్రాల ప్రవాహాల దిశలు, సముద్రం మీద వీచే ప్రవాహాలు ఉష్ణ ప్రవాహాలు కావచ్చు, శీతల ప్రవాహాలు కావచ్చు. ఆ ప్రవాహాల దిశలో ఇక్కడ మార్పులు సంభవిస్తాయి భూభ్రమణం వలన. అదేవిధంగా పవనాల దిశలో మార్పులు సంభవిస్తాయి. దక్షిణార్ధగోళంలో వచ్చే పవనాలు, ఉత్తరార్ధగోళంలో వచ్చే పవనాలు వాటి దిశలు మార్చుకుంటాయి కేవలం భూభ్రమణం వల్ల. అంటే భూమి వాటిని మారుస్తుంది. అంటే భూభ్రమణం వల్ల ఒక శక్తి విడుదల అవుతుంది. ఆ శక్తిని కొరియాలిస్ ప్రభావం అంటారు.
ఆ కొరియాలిస్ ప్రభావమే సముద్ర ప్రవాహాల దిశను పవనాల దిశను మార్చివేస్తుంది. ఆ కొరియాలిస్ ప్రభావమే భారతదేశంలోకి ఋతుపవనాలు వచ్చేటట్టు చేస్తుంది. ఆగ్నేయ వ్యాపార పవనాలు భారతదేశంలోకి ఋతుపవనాల రూపంలో నైరుతి దిశ నుండి వస్తాయి. అలా రావడానికి కారణం ఏంటంటే కొరియాలిస్ ఎఫెక్ట్. ఇది భూభ్రమణం ఒక సంకేతం. నెక్స్ట్, సూర్యుడు అంటే ఒక రోజులో వివిధ సమయాల్లో భూమి యొక్క హారిజాన్కు వివిధ ఎత్తులో కనిపిస్తుంటాం. ఇది రైట్. రాత్రి పగలు ఏర్పడడం సింపుల్ అంశం. సో కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవమే. కాబట్టి పై వాటిలో ఎన్ని సరి అయినవంటే అన్ని సరి అయినవే గుర్తుపెట్టుకోండి. ఇట్లా క్వశ్చన్ ఇచ్చి ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ ఆప్షన్ కింద మళ్ళీ వేరే ఆప్షన్స్ ఇవ్వడం. ఆ ఆప్షన్ నుండి మనం సమాధానం చూడాలి. ఒక్కోసారి మనం చిన్నగా ఏమవుతామంటే మిస్గైడ్ అవుతుంటాం. ఇక్కడ వరకు గమనిస్తుంటాం మనం జనరల్గా. క్రింది వాటిలో సరి అయిన వాక్యాలని చెప్పేసి 4 ఇస్తాడు. ఓకే, మనకు ఒకటి క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది, రాంగ్ ఆప్షన్ అని తెలిసిపోతుంది. సో టక్కున ఏం చేస్తామంటే ఓఎంఆర్లో దాన్ని ఆ బబుల్ చేస్తుంటాం. సో అక్కడ ఏమవుతుందంటే ఫైనల్గా రాంగ్ అవుతుంది. ఎందుకంటే కింద ఇంకా మళ్ళీ అది కంటిన్యూషన్ ఉంటుంది. అక్కడ ఎన్ని సరి అయినవి ఇలా ఉంటుంది. సో సరి అయినవి సరిగానే మళ్ళీ ఇస్తాడు. కాబట్టి మీరు కంపల్సరీ పూర్తి స్థాయిలో క్వశ్చన్ను గమనించాలి, క్వశ్చన్ అండ్ ఆప్షన్ గమనించాలి. ఒక్కోసారి తెలిసిన ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ ఇలాంటి పొరపాటు వల్ల మనకు మార్క్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేయడానికి, ఓకే, ఒక రౌండ్ చేయడానికి గ్రహానికి పట్టే కాలాన్ని ఏమంటారు అంటున్నాడు. ఇక్కడ ఏమంటారు అని అంటున్నాడు. ఓకేనా, ఏమంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఏమంటారంటే సైడీరియల్ ఇయర్, ప్లానెట్ ఇయర్, అపోజీ, ఆస్ట్రానమికల్ యూనిట్. చూడండి ఇక్కడ సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. సూర్యుడి చుట్టూ ఒక గ్రహం, ఒక ప్లానెట్, ఎర్త్ కావచ్చు ఏవైనా కావచ్చు, ఒక ప్లానెట్ మొత్తం పూర్తి స్థాయిలో ఒక ప్రదక్షిణ చేయడాన్ని ఏమంటారు అని అంటున్నాడు. సైడీరియల్ అంటే దాని తెలుగులో ఏమంటారంటే తారావృత్తం అని అంటారు. తెలుగులో తీసుకున్నట్టయితే ఈ విధంగా తీసుకుంటాం. తారా చుట్టూ, నక్షత్రం చుట్టూ కాబట్టి తారావృత్తం అని అంటారండి. తారావృత్తం. ప్లానెట్ గ్రహ వృత్తం ఇది చూస్తారు. అపోజి ఆస్ట్రానమికల్ ఖగోళ ప్రమాణమా ఈ విధంగా చెప్తుంటాం. చూడండి ఇప్పుడు. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏదై ఉంటుంది ఇక్కడ? రైట్ ఆన్సర్ ఏంటిదంటే సాధారణంగా గమనించినట్టయితే సో ఇక్కడ మనము ఎప్పుడైనా చూడాలి, ఇది దూరానికి సంబంధించి, యూనిట్ అంటే దూరం, ఇది అపోజి ఇది కూడా దూరమేది. సి ఇక ఉంటే రెండిట్లలోనే ఉండాలి ఇక్కడ. కాబట్టి ఇది చుట్టూ అని అన్నాడు. సో కాబట్టి తారావృత్తం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఏదైనా ఒక గ్రహం ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎక్కడైతే మొదలవుతుందో తిరిగి మళ్ళీ ఆ బిందువు దగ్గరికి రావడానికి పట్టే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని ఏమంటారండి అంటే సైడీరియల్ ఇయర్ లేదా తారావృత్తం అనే పేరుతో పిలుస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో అంటే మనకు భూమికి సంబంధించిన అంశాలు కాకుండా మిగతా అంశాల పరంగా సౌర కుటుంబం పరంగా తీసుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ అవసరం మనకి. రైట్, సైడీరియల్ ఇయర్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆయనాంతాలు ఏ రోజు సంభవిస్తాయి? సాలిస్టిసెస్. ఏ రోజు సంభవిస్తాయి ఆయనాంతాలు లేదా సాలిస్టిసెస్? ఇక్కడ ఏమిచ్చాడు? జనవరి 3 అండ్ జూలై 4, మార్చ్ 21, డిసెంబర్ 22, జూన్ 21, డిసెంబర్ 22, జూన్ 21, మార్చ్ 21. చూడండి ఏ విధంగా ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ గమనించండి, జనవరి 3, జూలై 4 మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఇవి రెండు ఇది పరిహేలి, ఇది పరిహేలి, ఇది సూర్యుడు భూమికి సంబంధించిన అంశం. ఇది అపహేలియన్ లేదా అపహేలి అని అంటారు ఈ విధంగా. ఓకే, దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ మార్చ్ 21, డిసెంబర్ 22 తీసుకున్నట్టయితే ఇక్కడ మార్చ్ 21 అయితే సాధారణంగా గమనించినట్టయితే మార్చ్ 21 విషవత్తులు సంభవిస్తాయి. దాన్ని ఏమంటారంటే వసంతకాల విషవత్తు అంటారు. వసంతకాల లేదా వర్నల్ ఈక్వినెక్స్ అని అంటారు. ఈ విషవత్తులు ఎప్పుడైతే సంభవిస్తాయో ఆ విషవత్తుల రోజు ఏంటంటే సూర్యుడు భూమధ్య రేఖ మీద ప్రసరిస్తాడు. సూర్యుడు భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు వర్టికల్గా నిట్ట నిలువుగా భూమధ్య రేఖ మీద పడుతుంటాయి. దాన్ని విషవత్తులు అంటారు.
అది ఏ సందర్భంలో సంభవిస్తుందంటే మార్చి 21 అయితే ఒక రైట్. ఇక్కడ ఇది ఉత్తరాయణం వైపు వచ్చే క్రమంలో, కర్కట రేఖ వైపు వచ్చే క్రమంలో మార్చి 21 సంభవిస్తుంది. సూర్యుడు తిరిగి మళ్ళీ దక్షిణాయనంలోకి వెళ్ళే క్రమంలో సెప్టెంబర్ 22 లేదా 23 గమనించినట్టయితే సెప్టెంబర్ 22 లేదా 23న కూడా సో ఆటమల్ ఈక్వినస్ శరత్కాల విషవత్తు సంభవిస్తుంది. ఆ రోజు కూడా సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా ప్రసరిస్తాయి. ఫలితంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి ప్రపంచములు. కాబట్టి ఇక్కడ ఇది కాదు ఆయనాంతాలకు ఆయనాంతం అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటారు అంతే. ఒక అర్ధగోళం వైపు సూర్యుడు ఉండాలి, ఒక అర్ధగోళం వైపు ఉండద్దు. అట్లా ఆయనాంతాలు తీసుకోవాలి. ఆయనాంతం ఈ కర్కట రేఖ మకర రేఖని ఆయన రేఖలు ట్రోపికల్ లైన్స్ అని అంటారు. సూర్యుడు ఇటువైపు అని ఉండాలి, ఇటువైపు అని ఉండాలి, అలా ఉంటేనే ఆయనాంతాలు. సో మార్చి 21 సెప్టెంబర్ 22 లేదా 23 అనేది భూమధ్య రేఖ మీద ఉంటారు కాబట్టి ఇది ఆయనాంతాలు కాదు, విషవత్తులు. సో ఈ ఆప్షన్ కూడా కాదు, ఇది కాదు. నెక్స్ట్ జూన్ 21 డిసెంబర్ 22. జూన్ 21న సూర్యుడు కర్కట రేఖ మీద ప్రసరిస్తాడు ఇక్కడ. డిసెంబర్ 22న సూర్యుడు ఇక్కడ ప్రసరిస్తాడు మకర రేఖ మీద. ఫలితంగా ఏమవుతుందంటే కర్కట రేఖ మీద ఎప్పుడైతే సూర్యకిరణాలు వర్టికల్గా వస్తుంటాయో, ఓకే, సన్షైన్ అవుతూ ఉంటుందో అమ్మ దీన్ని సాధారణంగా ఏమంటారంటే ఉత్తరాయణాంతం లేదా వేసవి ఆయనాంతం అంటారు. అంటే ఉత్తరార్ధగోళం ముగుస్తుంది అని అర్థం. అక్కడ వేసవి ఆయనాంతం సమ్మర్ సాల్స్టిస్ అని అంటారు. ఇది ఏ రోజు సంభవిస్తుందంటే జూన్ 21న సంభవిస్తుంది. ఫస్ట్ ఇది ఆయనం అనద్దు, లేదా దక్షిణాయనం అనాలి. దక్షిణార్ధగోళం వైపు ఇక వెళ్తుంటుంది కాబట్టి దక్షిణాయనం అనాలి. కానీ ఇక్కడ ఆయనాంతం, వేసవి ఆయనాంతం లేదా ఉత్తరాయణాంతం జూన్ 21 ఆ రోజు ఈ ఉత్తరార్ధగోళంలో డే టైం అనేది ఎక్కువసేపు ఉంటుంది. దాన్ని లాంగెస్ట్ డేగా తీసుకుంటారండి, లేదా దీర్ఘ పగటి కాలంగా తీసుకుంటారు జూన్ 21ని ఉత్తరార్ధగోళంలో. అదే జూన్ 21న సో ఇంటర్నేషనల్ యోగా డే ఉంది ఇక్కడ మనకు. సో అట్లా మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 22 మళ్ళీ సూర్యుడు దక్షిణార్ధగోళంలో ప్రసరిస్తుంటాడు ఇక్కడ డిసెంబర్ 22న. దీన్ని ఏమంటారంటే శీతాకాల ఆయనాంతం అని అంటారు. శీతాకాల ఆయనాంతం లేదా దక్షిణాయనాంతం. మళ్ళీ అంటే నెమ్మదిగా దక్షిణాయనం ముగుస్తూ మళ్ళీ ఉత్తరాయణం వైపు వెళ్ళడం ఇక్కడ దక్షిణాయనాంతం. ఫలితంగా ఈ రోజు దక్షిణార్ధగోళంలో పగటి సమయం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అట్లా ఈ 2 అనేది ఇక్కడ రైట్. ఇక నెక్స్ట్ ఇటువైపు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఆప్షన్ తెలిసిపోయింది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్. జూన్ 21 వేసవి ఆయనాంతం, డిసెంబర్ 22 శీతాకాల ఆయనాంతం. గుర్తుపెట్టుకోండి, జూన్ 21 ఉత్తరాయణాంతం, డిసెంబర్ 22 దక్షిణాయనాంతం. ఇట్లా గుర్తుపెట్టుకోండి 2 రకాలు. మూడో రకంగా ఏం తీసుకుంటారు, జూన్ 21 దక్షిణాయనం వైపు రావడం, డిసెంబర్ 22 ఉత్తరాయణం టువర్డ్స్ నార్థన్ హెమిస్ఫియర్ ఆర్ ఇంటూ ద నార్థన్ హెమిస్ఫియర్. గుర్తుపెట్టుకోండి 3 రకాలుగా, ఒకటే ఆన్సర్ బట్ 3 రకాలుగా అడుగుతాడు ఇక్కడ క్వశ్చన్ మాత్రం. ఆయనాంతం వేరు, ఆయనం వేరు ఇక్కడ. ఓకే, దక్షిణాయనం ఎప్పుడు అంటే ఇవి ఇక్కడ చెప్పొద్దండి, ఇక్కడ చెప్పాలి. దక్షిణాయనాంతం అంటే ఇక్కడ చెప్పాలి. ఉత్తరాయణం అంటే ఇక్కడ చెప్పాలి, ఉత్తరాయణాంతం అంటే ఇక్కడ. చూడండి ఆ తేడా. ఓకే, కాబట్టి మూడవది రైట్ ఆన్సర్. నెక్స్ట్ విషవత్తులు ఎప్పుడు ఏర్పడతాయి, ఇంతకుముందుగా డిస్కస్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అమ్మాయికి ఇది. ఇక మళ్ళీ మనము టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఎగ్జామ్లో ఇలాంటి ఆన్సర్ వస్తే టైం వేస్ట్ చేయొద్దు. సో ఇక ఇది రైట్ ఆన్సర్. ఇది మార్చి 21 సెప్టెంబర్ 22 లేదా 23న భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిలువుగా ప్రసరించడాన్ని విషవత్తులు లేదా ఈక్వినాక్సెస్ అని అంటాము. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం రాత్రి సమయం ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈక్వినాక్సెస్. సో రైట్ ఆప్షన్ ఇది. ఓకే, క్వశ్చన్స్ అయిపోయింది. సో ఇలా మనము భూమి సౌర కుటుంబంలో భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇవి. ఇదే విధంగా కాకుండా ఇంతకంటే టఫ్గా అడుగుతాడు. ఓకే, 1% సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ అజంప్షన్ అండ్ రీజన్స్ లాగా అడగచ్చు, స్టేట్మెంట్స్ లాగా అడగచ్చు, లేదా అప్లికేషన్ ఓరియంటేషన్లు అడగచ్చు. 3 రకాలుగా అడుగుతాడు.
సో 1% అంటే ఒక 10 క్వశ్చన్లు వస్తే ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు మాత్రమే ఈజీగా ఉంటాయి, డైరెక్ట్ బేస్ వస్తాయి. కాబట్టి జాగ్రఫీని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. సో మ్యాప్తో అనాలిసిస్ చేయాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.